మన సంతోష్ శోభన్ గారు ఇప్పటిదాకా హీరోగా ఒక 9 సినిమాల దాకా చేశారు. ఆ 9 సినిమాలలో బాగా హిట్ అయి తనకు పేరు తీసుకొచ్చిన సినిమా పేపర్ బాయ్. ఆ పేపర్ బాయ్ అనే సినిమా సంతోష్ శోభన్ గారి సెకండ్ మూవీ. అండ్ ఆ సినిమా వచ్చింది 2018లో. మరి 2018 నుంచి ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు. మరి ఈ 8 సంవత్సరాల్లో సంతోష్ శోభన్ గారు ఆల్మోస్ట్ ఒక 7 సినిమాల దాకా చేశారు. మరి ఆ 7 సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా పేపర్ బాయ్ అనే సినిమా దరిదాపుల్లో కూడా లేదు. అంటే ఏ ఒక్క సినిమా కూడా అనుకున్నంత పర్ఫార్మ్ అయితే చేయలేదు. ఎందుకు అంటే దానికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే సంతోష్ శోభన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడని నాకు తెలిసిందే పేపర్ బాయ్ అనే సినిమాతో. ఆ సినిమా నాకు చాలా నచ్చింది. పేపర్ బాయ్ అనే సినిమాలో సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ చాలా నేచురల్ గా ఉంటది, చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ మాత్రమే కాదు, ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా మనం చాలా బాగా కనెక్ట్ అవుతాము. అలాగే సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో ఆ సినిమా చూసిన ఆల్మోస్ట్ అందరికీ ఆ సినిమా నచ్చింది. సో పేపర్ బాయ్ అనే సినిమా తర్వాత సంతోష్ శోభన్ గారి నెక్స్ట్ మూవీకి ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఆ ఏక్ మినీ అనే కథ మూవీలో పాయింట్ చాలా కొత్తగా ఉంటది, కానీ ఇమోషన్స్ అనేవి అంత స్ట్రాంగ్ గా వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మంచి రోజులు వచ్చాయని ఒక సినిమా వచ్చింది, అదైతే చాలా డిసప్పాయింట్ చేసింది. ఇంకా అక్కడ నుంచి ఆడియన్స్ సంతోష్ శోభన్ గారి సినిమాలకి ఇంట్రెస్ట్ చూపించడమే తగ్గించేశారు. ఇంకా దాని తర్వాత మన సంతోష్ శోభన్ గారు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ, కళ్యాణం కమనీయం అంటూ, శ్రీదేవి శోభన్ బాబు, అన్ని మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలాంటి మూవీస్ తీస్తూ ఉన్నారు. అండ్ ఆడియన్స్ అయితే ఆయన సినిమాల్ని అసలు పట్టించుకోవడమే ఆపేశారు. అండ్ మన సంతోష్ శోభన్ గారు కూడా ఆయన సినిమాలకు వస్తున్న రిజల్ట్ ని చూసో లేక ఆయన సినిమాలకి ఆడియన్స్ ఇస్తున్న రియాక్షన్స్ ని చూసో తెలియదు, కానీ రీసెంట్ గా ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నారు భయ్య. అంటే ఆల్మోస్ట్ ఒక 3 years గ్యాప్ తీసుకున్నారు. మరి 3 years తర్వాత మన సంతోష్ శోభన్ గారు కపల్ ఫ్రెండ్లీ అనే ఒక సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. మరి కపల్ ఫ్రెండ్లీ అనే సినిమా ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది గైస్. ట్రైలర్ లో క్యారెక్టర్స్ అయితే చాలా రిలేటబుల్ గా అనిపిస్తున్నాయి. లొకేషన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఎందుకో తెలియదు, ట్రైలర్ మొత్తం కూడా చాలా నేచురల్ గా సినిమా బాగుంటుంది అనే ఒక వైబ్ అయితే వస్తుంది. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందా అనేది. అవును, మరి కపల్ ఫ్రెండ్లీ అనే ట్రైలర్ మీరు చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించింది?